ఓం నమో వెంకటేశాయ. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిథి మహావిష్ణువుకు అంకితం చేయబడింది. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని షట్టిల ఏకాదశి అంటారు. శనివారంతో కలిసి వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. అలాగే ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నట్లయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. ప్రేమించిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ కాళికామాత ఆశీస్సులతో గుడిలోనే ప్రత్యేకమైన పూజలు చేసి కేవలం కొద్ది రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలకు, భార్యాభర్తల మధ్య సమస్యలకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. మీకు ఏ సమస్య ఉన్నా సరే పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. శనివారంతో కలిసి వచ్చిన ఈ షట్టిల ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితం అంతా కూడా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలల్లో కూడా పసుపు నీళ్లు చల్లుకోండి. ఈ షట్టిల ఏకాదశి రోజున నీటిలో కొన్ని నువ్వులను వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన 3 ముఖ్యమైన వస్తువులు ఏమిటంటే బియ్యం పిండి దీపాలు, ఒక తులసి మాల లేదా తులసి ఆకులు, అలాగే పచ్చకర్పూరం. అలాగే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి. గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని గంధం, కుంకుమ పెట్టి నిండుగా అలంకరించుకోండి. స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు అంటే మహాప్రీతి. కాబట్టి ఈరోజు పూజ చేసేవారు కుదిరితే పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోండి. ముందుగా పూజకు కావలసిన పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పచ్చిపాలను కానీ పోస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకొని అవి ప్రమిదల్లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా 3 ప్రమిదలు తయారు చేసుకొని వాటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ పిండి ప్రమిదలు వెంకటేశ్వర స్వామి 3 నామాలకు చిహ్నం. ఇంట్లో పూజ ప్రారంభించడానికి అంటే మొదటిగా తులసి పూజ చేసుకోండి. ఏకాదశి రోజున చేసే తులసి పూజ వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మొదటిగా తులసి కోటని శుభ్రం చేసుకొని తులసికి కొన్ని పచ్చిపాలు సమర్పించాలి. ఏకాదశి రోజున తులసమ్మకు పాలు సమర్పిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి తులసి కోటకు కొన్ని పాలను సమర్పించాలి. తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించి తులసిని పూజించి ఆ తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి. అలాగే ఏకాదశి రోజున తులసి మాలను స్వామివారి పటానికి వేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టండి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో
కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకోండి. అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఒక రాగి గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ షట్టిల ఏకాదశి రోజున ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, శని బాధలు తొలగిపోయి శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి పిండి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ప్రతి దీపంలో 7 వత్తులు వేసి దీపం వెలిగించాలి. శనివారంతో కలిసొచ్చిన ఈ ఏకాదశి రోజున 7 వత్తులతో దీపం వెలిగిస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. అలాగే దీపం వెలుగులో త్రిమూర్తులు కూడా నివసిస్తారు. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారు చేయండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. చివరగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేయండి. చివరగా 3 ప్రదక్షిణలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. ఈ విధంగా షట్టిల ఏకాదశి రోజున పూజ చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఏకాదశి రోజున మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి, శనగపప్పు, మాంసాహారం అలాగే ముల్లంగి వంటి పదార్థాలు తినకూడదు. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఉపవాసం చేయలేని వారు కనీసం ఈరోజు బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఏకాదశి రోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోనికి ప్రవేశిస్తాడని, అందుకని ఈరోజు బియ్యాన్ని స్వీకరించకూడదని, తింటే అనారోగ్యాలు వస్తాయని నమ్మకం. వెంకటేశ్వర స్వామికి తులసి అంటే మహాప్రీతి. కాబట్టి ఈరోజు తులసి దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించిన వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుందని, జన్మ జన్మల పుణ్య ఫలితం దక్కుతుందని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూస్తే ఓం నమో వెంకటేశాయ